భద్రాద్రి కొత్తగూడెం జిల్లా స్థాయి కార్యక్రమాన్ని భద్రాద్రి రామాలయంలో నిర్వహించాలని కలెక్టర్ అనుదీప్ కోరినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని చిత్రకూట మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా జూన్ 2 నుండి ప్రతిరోజు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. చివరి రోజు ఆధ్యాత్మిక దినోత్సవంగా ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని రామాలయంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రేపుడు వరకు తర్వాత ముగింపు 22వ తారీఖు వరకు కూడా అన్ని డిపార్ట్మెంట్స్ వారికి తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క శాఖకు ఒక్కొక్క రోజు కేటాయించి రకరకాల ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. అయితే మేమందరం కూడా మా మంత్రి గారి దగ్గర ఒకసారి మీటింగ్లో కూర్చొని మాకు కూడా ప్రత్యేకమైనటువంటి దేవాలయం రోజు భక్తులు వస్తుంటారు, రకరకాల ప్రోగ్రామ్స్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ కూర్చున్నప్పుడు మేము కూడా అన్ని డేస్ కూడా ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలి, భక్తులు వచ్చే వారికి ఇక్కడ వాళ్ళు ఇంకా ఆహ్వానించాలని ఈ విధంగా ఉండాలని ఈ విధంగా రకరకాల ప్రోగ్రామ్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే మనకున్న వాటిలో రోజు ఒక ప్రత్యేకతను చాటుకోవాలనే ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా ముఖ్యమైన దినాల్లో అంటే పండుగలు అట్లాంటివి ఏదన్నా లేదంటే మనం శ్రీరామనవమి అట్లాంటి టైంలో మనం జరుపుకుంటాం. దాని తర్వాత ఎటువంటి కార్యక్రమాలు కొన్ని కనపడకుండా ఉంటాయి కాబట్టి మనం ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా భక్తుల్ని ఆకర్షించాలనేది, తర్వాత రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలనే కోరికతో వాళ్ళందరూ బాగుండాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఆయుధం ఏంటంటే పూజలు. అటువంటి ప్రత్యేకమైనటువంటి పూజల ద్వారా కూడా రాష్ట్ర ప్రజలకు మేలు కూరాలనేది మనకు ఇక్కడ చర్చించడం జరిగింది. దాని ప్రకారమే రకరకాల అసలు మనకు రోజు ఒకటి చేయాలంటే డిఫరెంట్గా అంటే కొన్ని కుదరని పక్షంలో అందులో మీరు చూశారు ల్యాండ్ ప్రొటెక్షన్ విభాగం నుంచి మేము చాలా బోర్డులు పెట్టడం జరిగింది. రాష్ట్రం మొత్తంలో 6,003 ఎకరాలని మొన్నటి వరకు మీటింగ్ అయ్యేంత వరకు మేము తీసుకోవడం కూడా జరిగింది. అంటే వెనక్కి తీసుకోవడం, లీజు కట్టించడం, అంటే ప్రభుత్వ ఎండోమెంట్ దేవాదాయ శాఖ భూములను రక్షించడం జరిగింది. దానిలో కూడా ప్రత్యేకత ఏంటంటే బోర్డులు పెట్టడం, బౌండరీస్ ఏర్పాటు చేయడము, తర్వాత మనకు ఫంక్షన్ హాల్స్ కట్టడము, నిరుపయోగంగా ఉంటే మళ్ళీ ఇంకోటి వచ్చి ఎన్క్రోచ్మెంట్ చేస్తారనే ఉద్దేశంతో ఆ భూముల్లో మళ్ళీ ప్రత్యేకమైనటువంటి చర్యలు తీసుకోకుండా మనం మళ్ళీ కాపాడుకోవడం కొంచెం కష్టమవుతుంది. కాబట్టి చాలా చోట్ల మనం ఫంక్షన్ హాల్స్ తో పాటు షాపింగ్ కాంప్లెక్స్, తర్వాత మనకి ఏదైనా రాళ్ళు రప్పలు ఉన్నట్టయితే అక్కడ మనము సోలార్ సిస్టమ్స్ పెట్టుకోవడం, ఏదో ఒక విధంగా దేవాలయానికి ఆదాయాన్ని తీసుకొచ్చే మార్గాన్ని ఆ విధంగా చేయాలని చెప్పేసి అవన్నీ మేము చేస్తాం. గత 3 ఏళ్ళ నుంచి చేస్తున్నాం. నేను ల్యాండ్ ప్రొటెక్షన్ ఆఫీసర్గా మన తెలంగాణ రాష్ట్రంలో దేవాదాయ శాఖలో పనిచేస్తూ చేసాం. అలాగే అదే ఒక దినాన్ని ఆ విధంగా కూడా మనం ఇక్కడ చేసుకోవడం జరిగింది, అంటే బోర్డులు పెట్టడం.